మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్రతుకు తెరువు కోసమని సొంత ఊరನ್ನು వదిలి బయలుదేరిన వాళ్ళు కానరాని లోకాలకు వెళ్లిన ఒక విషాదకరమైన దుర్ఘటన రోడ్డు ప్రమాదం అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. సూర్యాపేట ఖమ్మం రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలుగా చాలా మంది కూడా క్షతగాత్రులై ప్రస్తుతం కొస ప్రాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రమాదానికి గురైన బస్సును మాత్రం హైవే సిబ్బంది మాత్రం ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బస్సు దెబ్బతిన్న ప్రమాదంలో బస్సు ఏదైతే దెబ్బతిన్న ఘటన చూస్తేనే ప్రమాద తీవ్రతను మనకు అర్థం చేసుకోవచ్చు. దాదాపు లెఫ్ట్ సైడ్ మాత్రం, రైట్ సైడ్ మొత్తం కూడా పూర్తిగా సగభాగం బస్సు ధ్వంసమైన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చెల్లా చెదురుగా ఉన్న పరిస్థితిని అయితే మనం విజువల్స్ అయితే చూడొచ్చు. దాదాపు ఈ ప్రమాదంలో నలుగురు అయితే తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనబడుతుంది. ఛత్తీస్గఢ్ చెందిన బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు CG17KS 7719 అనే నెంబర్ గల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దాదాపు 60 మంది ప్రయాణికులతో ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఇక్కడ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే సంభవించింది. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తున్న పరిస్థితిని ప్రస్తుతం అయితే గమనించవచ్చు. మొత్తం కూడా ప్రమాద తీవ్రతకు బస్సులో ఉన్న సీట్లు మొత్తం సగభాగం, రైట్ సైడ్ సగభాగం అయితే బస్సు దెబ్బతినింది. మొత్తం కూడా ఇసుక మేటలు కూడా అయితే లారీలో ఉన్న ఇసుక మొత్తం కూడా బస్సులో వచ్చి చేరిన పరిస్థితి ఉంది. దాదాపు సీట్లు మొత్తం కూడా సగం వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి కనబడుతుంది. దీంతో పెద్ద ఎత్తున కూడా క్షతగాత్రులు అయితే ఎక్కువయ్యారు. దాదాపు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు పోయిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా ఇటువంటి విషాదకరమైన ఘటన సంక్రాంతి పండుగ ముందు హైవే పైన ఒక తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. మొత్తంగా పోలీసులు వెంటనే రెస్క్యూ చేసి క్షతగాత్రులందరినీ కూడా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు లారీని పరిశీలిద్దాం. లారీ పరిశీలించిన క్రమంలో అయితే ఒక ప్రమాదం అయితే ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఖమ్మం హైవే, నూతనంగా హైవే అయితే లారీ సాంకేతిక లోపంతో అక్కడ ఆగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఆగిపోయిన లారీని తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అతివేగంగా వస్తున్న ఈ ట్రావెల్స్ బస్ అయితే ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది.